బీసీవై పార్టీ అధినేత అయినటువంటి బోడే రామచంద్రరావుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు ఒక సభ ఉద్దేశం చూసుకున్నట్లయితే ఏ స్థాయిలో అంటే విజయం అయిందనుకోవచ్చు? 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని సామాజిక వర్గాలతో పాటు బీసీ నాయకులు, కుల సంఘ నాయకులు, మేధావులు, పెద్దలందరూ కూడా ఈరోజు బీసీలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చించడానికి బీసీవై పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తు ప్రణాళిక, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలని చెప్పే దానిపైన స్పష్టంగా ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు 9 గంటల పాటు చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ రోజు చర్చించిన ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో, రాజధాని ప్రాంతంలో బీసీలకు కనీసం 1000 ఎకరాల భూమి కేటాయించాలి, బీసీ రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలి, 44% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగాలతో పాటు దేశవ్యాప్తంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే అంశానికి సంబంధించిన పోరాటంలో మొదటి భాగంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నడిబొడ్డున వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన భారీ బహిరంగ సభ ద్వారా ఈ దేశానికి తెలియజేయడానికి బీసీవై పార్టీ నడుం బిగించింది. ఈ పోరాటంలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు కలిసి వస్తాయని చెప్పి 100% నమ్మకంతో ముందుకెళ్తున్నారు. అడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పేసి అంటున్నారు. కానీ మీరు 44% ఖచ్చితంగా ఇటు ఇవ్వాలని రిజర్వేషన్లు కోరుతున్నారు. కానీ ఇక్కడ కుల గణన అనేది సమగ్ర కులంగా చేయాలంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అడ్డుపడుతుంది అంటున్నారు. ఇది ఎట్లా చూడండి? 100% ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా కూటమి ప్రభుత్వం ఉంది అంటే అది చాలా హాస్యాస్పదమైన అంశము. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం కాదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు. అంతకన్నా ఇక్కడ ఉన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు అండ్ సన్ కంపెనీ నడుస్తోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా కాదు. ఏ ఒక్కరికి, ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు ఏ ఒక్కరికి అధికారం లేదు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈ చంద్రబాబు నాయుడు గారు, వారి కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర సంపదను లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కానీ, అధికారంలోకి రాకముందు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చాలనే చిత్తశుద్ధి లేదనే విషయము ఈరోజు స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు, ఎంపీలు చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు. వీటన్నింటికీ మూల్యం చెల్లించుకునే రోజులు చంద్రబాబు నాయుడు గారికి తొందరలోనే ఉన్నాయని చెప్పి ఉన్న పార్టీలు వచ్చేసరికి దొంగ పార్టీలు అంటున్నారు, అలాగే లూటీ చేస్తున్నారు అని చెప్పొస్తున్నారు. కానీ ప్రత్యామ్నాయ పార్టీ బీసీవై పార్టీ ఏర్పడింది, బడుగు బలహీన వర్గాలు అంటున్నారు. సో ఆ దిశగా ఇప్పుడు వెళ్తుంది అనుకోవచ్చు. అసలు 100% బీసీవై పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రజలకు సమస్య వచ్చినా, రైతులకైనా, మత్స్యకారులకైనా, లేదంటే మహిళలకైనా, విద్యార్థులకైనా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది, అండగా నిలబడుతోంది. రాబోయే రోజుల్లో బీసీవై పార్టీని గ్రామానికి, ఇంటింటికి తీసుకెళ్లి ఈ రెండు పార్టీలు చేస్తున్న దోపిడీని అరికట్టి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రయాణం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రైట్. బీసీవై పార్టీ అధినేత అయినటువంటి బోడే రామచంద్ర యాదవ్ అయితే చెప్తున్నారు, ఈ రోజు జరిగిన సదస్సు బీసీ సంబంధించి అయితే ఇటు ఇరు రాష్ట్రాల నుంచి కూడా ఇటు బీసీ నాయకులు, అలాగే విద్యార్థి నాయకులు, బీసీ మేధావులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. అలాగే 2026 ఫిబ్రవరి 22 చూసుకున్నట్లయితే ఒక మహా బీసీ గర్జన అనే కార్యక్రమం చేపట్టడం, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న బీసీలందరూ కూడా ఏకతాటి మీద తీసుకువచ్చి ఇటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇటు బీసీలకు అన్యాయం పట్ల, అలాగే వారి యొక్క డిమాండ్స్, హక్కుల పట్ల కూడా పోరాడతాం. ఈ యొక్క ప్రజా ఉద్యమాన్ని ఇటు విజయవాడ బొడ్డున అయితే దీన్ని స్టార్ట్ చేసాం. అలాగే దేశవ్యాప్తంగా కూడా బీసీలందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఐక్యంగా వర్ధిల్ల చేసుకొస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఇటు బీసీవై పార్టీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది. దానికి ఇదే ఒక మూలం అంటూ కూడా మరి రామచంద్ర యాదవ్ చెప్పుకున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పనితో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ నుంచి.